ఎక్కు. పరిగెత్తక, ఆగు. మణి, మణి, ఆగరా. మణి, మణి, ఆగరా. ఎవరు బాబు అక్కడ? ఇక్కడ ఒంటరిగా తిరగడం మంచిది కాదు. పులి తిరిగే చోటిది. ఎవరు నువ్వు? యాడ్ నుంచి వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను. కుమార్ని ఒకసారి కలవాలి. ఏం పని ఏంటి? మీ ఊళ్ళోకి పులొచ్చిందా? ఒక అడవి మృగం. ఆ మృగం వల్ల నా సర్వస్వాన్ని కోల్పోయాను. కుమార్ని కలవాలి. ఇది నా మనవరాలు. ఆ నీళ్లు మామకి అమ్మా. మల్లమ్మా, ఇక్కడ ఎక్కువసేపు తిరగకూడదు. ఇంట్లోకి వెళ్ళమ్మా. 2 ఏళ్ల క్రితం వీళ్ళ అమ్మా నాన్నల్ని పెద్ద పులి చంపేసింది. అదే రోజు తెల్లారక ముందే కుమార్ ఆ పులిని వేటాడి చంపేశాడు తెలుసా? అది తెలుసుకునే పులియూరులో పులిని వేటాడే పులి కుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. కంసుడికి కృష్ణ పరమాత్మలా, రావణాసురుడికి శ్రీరాముళ్ళ నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, బావా మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అమ్మా, దీన్ని బావ నాకు ఇచ్చాడు. కుమారస్వామి ఆయుధం అంట. కూర్చోయ్యా. నువ్వు తిని నాయనకి సద్దనం తీసుకెళ్ళాలిగా. అంతా తినాలి. దించండి, దించండి, వెళ్ళండి. కుమార్, అడవిలో ఏం చేస్తున్నారా మీరు? ఆగండ్రా, ఆగమంటుంటే ఆగండి. అటు వెళ్ళినట్టున్నారు.
పెట్టాకు వెళ్ళు. కుమార్ పో. పోరా కుమార్, వెళ్ళరా, వెళ్ళు. తిరిగి చూడకుండా వెళ్ళరా, వెళ్ళు. కుమార్ పారిపో. కుమార్, లేచిరారా. చంపాలి, పులిని చంపాలి. గట్టిగా కట్టు. ఏంటబ్బాయ్, ఏడకెందుకు వచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట. ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు. దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్లి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం.
అయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ కుమార్ ఇప్పుడు ఇక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతని కోసమే. కుమార్ ఇప్పుడు ఎక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ల కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికొచ్చారు. మావా ఏంటి మావా ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఈడు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్నతో చెప్పి ఆ మందంటి ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయంలో ఉన్న వాళ్ళతో ఈ వ్యాపారం చేయమని. అరే మనకిడు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే రామని అడిగి చూస్తాను. ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా. కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా. నాకు 2 వారాల టైం కావాలి. 2 వారాల మొక్కలు బాగానే ఎదిగినాయి. కోసి ఎండేసి ప్యాక్ చేయడమే. సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం. ఆ పైన రిస్క్ మీదే. కూసంత తొందరగా నడవండి అయ్యా. పొద్దుగూకేలోగా అడవిని దాటేయాలా? అయ్యో, వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండవాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకుంటారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో 2 వారాలుగా పులి తిరుగుతోందట. ఎంతవరకు 5గురిని చంపేసిందట. అడ్డ రోడ్లో పులి తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు. అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పులులు కూడా ఉంటాయి కదా. ఈ అడవి గురించి బొత్తిగా నీకు తెలియకలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చెయ్యందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటేయాలి. రా త్వరగా రా. రండి రండి. ఏమిటా శబ్దం? పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడొచ్చేశాడు. పులిరా పులిరా మన్యం పులిరా, నీ అందగా నిలిచే మన్యం పులిరా. ఆపదంతే ఆగడురా, వీడు చెడునే చీల్చే మన్యం పులిరా.
పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగ నిలిచే మన్యం పులిరా ఆపద ఉంటే ఆగడురా, చెడునే చీల్చే మన్యం పులిరా. ఏమైంది? ఎందుకు అలా బొంగమూతి పెట్టావు? పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడాక తలస్నానం చేస్తావని. ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తావు. ఏంటో వాగుతున్నా? చాలు చాలు, నేనేం బుర్రలేందాను కాదు. నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు. పులా? ఏ పులి? ఏమీ ఎరగడు పాపం. ఇప్పుడు ఈ ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ అవుద్దో తెలీదు. ఎందుకే నోటుకొచ్చాడు మాట్లాడతావు? ఇట్రా. వద్దు, ఈ ముచ్చట్లే వద్దు. ఈ 2 రోజులు ఎక్కడున్నావు? అత్తారింట్లో. నీతో చెప్పాక పనికెళ్ళా? ఏయ్, చిన్ని. ఇంకోసారి పులిగోళ్ళు చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారనుకో, అప్పుడుంటది నా చేతిలో నీ పని. నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎంతసేపు? ఏయ్, ఎందుకే వచ్చేలాగానే కస్సుబుస్సుమంటావు? మన చిన్ని ఇంకా ఎన్నాడని ఒక్కతే ఆడుకుంటుంది. గీలి కుమార్. నాన్న నిన్ను అమ్మ గిలి కుమారని అంది. అనని మీ నాన్న గిలి కుమారా పులి కుమారా అని మీ అమ్మకి బాగా తెలుసు. ఏంటి సరసం పిల్ల ముందు? నాకు తెలుసు నువ్వు పులి కుమారువే. రండి రండి పెద్ద ఆయన. చిన్ని మళ్ళీ వచ్చింది చూసావా? ఆడుకో. ఏంటి పెద్ద ఆయన అందరు కలిసి వచ్చారు? చింతపల్లిలో మేమందరం నిద్రపోయి చాలా రోజులైంది. ఈసారి పులి 4 చంపేసింది. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి. నువ్వు కాకింకెవ్వరూ లేరు. నువ్వేం దిగులు పడక పెద్ద ఆయన. చింతపల్లికి వచ్చిన పులి ఇంకెవరిని చంపదు. ఈ కుమారు మాటిస్తున్నాడు. ప్రాణభయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే. నువ్వంటే అంత నమ్మకం. నువ్వు ఆ దేవుడిచ్చిన వరానివి మాకు. ఏంటి పెద్ద ఆయన ఎందుకు పెద్ద మాటలు? ధైర్యంగా వెళ్ళండి. ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు. నన్ను నమ్మండి. రెండు రోజులు పనికే వెళ్ళావు కదా? ఆ, నీతో నిజమే కదా చెప్పా. నేనన్నా నా బిడ్డన్నా నీకు అస్సలు లెక్కేలేదు. ఏయ్. రావే. అందుకే కదా ఏయ్. నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇప్పుడేం కొప్ప మునిగిపోయిందని నువ్వు ఇట్లా గొడవ పడుతున్నావు? పులిని చంపిన మనిషి ఊళ్ళో వాళ్ళకి దేవుడంట. దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఇష్టం ఏయ్, వచ్చినట్టు చేసుకో. మైనా. ఒరే శివ, ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు. AP05 అది యేసుపాదం కారు కదూ. యేసుపాదం భార్య మనం కనిపించకూడదు. నీకు భయమేమో గాని నాకు భయం లేదు. ఆ అమ్మాయి మా ఊరమ్మాయే. సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ. మా ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేశారు. మా పక్కిల్లే. అవునా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఒక రోజు నేను అనుకోకుండా తనని వరచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకొట్టి పారేశాడు. ఊరికే చూసినందుక? స్నానం చేస్తున్నప్పుడు చూసా.
వస్తుంది వస్తుంది, తప్పండి తప్పండి. నేనెవరిని చూడలేదు బాబు. వెళ్ళిపోయింది. డ్రైవర్ బండాపు. డ్రైవర్ మండాపని చెప్పారు కదా. ఇందా చిన్ని ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా. ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా. హస్బెండ్ గా అడిగితే తప్పేముంది? నేను హస్బెండ్ అంతే. ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు, సరేనా? చిన్ని ఎవరు? మణి, పరీక్ష బారేసావా? పాస్ అవుతా? నేను ఫెయిల్ అవుతానా? ఊరికి అడిగారు. సరే పద, ఆకలేసి ఉంటుంది, ఏదో తింది కనపడ. అయ్యో వద్దనయ్యా, నేను ఇక్కడికి రాగానే పరోటా ఎక్కరి తిన్నాను. ఏమి తిన్నావు? రెండు ఒకట్రా, మరో 4-5 రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? రేయ్, ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా? రేయ్ మణి, నువ్వు పుట్టగానే అమ్మపోయింది. నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్ళతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా. వాళ్ళని చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. చాచా, మంచివాళ్ళు అన్నయ్య. డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో. ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? రే, నీకు మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమేలా. అయితే వాళ్ళని కలిసే వెళ్దాం. ఎవడు మొహం మీద టాచ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో, పులి! అమ్మో అన్నా, నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా, తను శివ అన్న. తమ్ముడు మణి చెప్పాడు. కుమార్ కూర్చోండి. పర్లేదండి, నువ్వు కూర్చో బామ్మర్ది. హాయ్ రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చావు? మణి, సుబ్రమణి, బామర్దికి పోయిరా అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కాదు. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది? అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమార్ పసిపిల్లాళ్ళంటోడ్రా. స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా, పోనీ ఒక 90. ఏంట్రా? ఏంటి? అదేనా మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్న పిల్లాడ్రా. వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి, అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింటా. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. ఇదిగో, మీ వదిలితే ఏం చెప్తావు? నేను వెళ్ళని కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం. అందుకే వాడికి ఇచ్చా. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకబోతా చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రమణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోతా? మేక కూర.
ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్టలేసుకుంటూ తింటారు. వేట మోసమే మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం అని సరదాగా అన్నాను. దుప్పిని చంపకూడదు కదా. నిజంగా చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. సరే చాలే, ఇవాళ రాని రాగానే 4 కడిగేస్తాను. ఏంటో తాగేసి 4 కాళ్ళ మీద వస్తాడు. నా కూతురేదే అప్పుడే పడుకుందా ఏంటే? లేదు నాన్న, నేను ఇంకా పడుకోలేదు. ఏం మిఠాయి? భలే ఉంది మిఠాయి. ఎవరిచ్చారు? చిన్న అన్న? కాదు, ఆంటీ ఇచ్చింది. అంటే కార్లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. సేన ఇంతవరకు ఆవిడతో సరిగ్గా మాట్లాడను కూడా లేదే. ఓహో, అదా ఇప్పుడు నీ బాధ? వెళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగానని చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ. మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది. అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా చేస్తుందని. అదేం లేదే. నేను రోజు చూస్తున్న తంతే ఇది. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్య, ఏంటి ప్రాబ్లం? జూలియా? సరేలే, ముందెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. వెళ్ళమంటున్నారా? ఎవరన్నయ్య జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ 5-6 ఏళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు. ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడపరా. నేను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది, కానీ దాన్ని చూస్తే మాటలు రావట్లేదు. దిగరా, ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా, ఏంటి? ఇవాళ వద్దులే, 2 రోజులు పోయాక అడుగుతా. చంప పగులుద్ది, పోరా. ఏం కావాలి? ఏమొద్దు. అయితే తప్పుకో, దారి కట్లే. మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా లేదు. ఏంటి తర్వాత కొట్టానంటే నా వెళ్ళి అడుగు. మైనా రెడీ చేసుకోవచ్చు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళుంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్. నేను వాడి బావని. ఏంట్రా అడిగావా? ఏమంది? ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్కట్టు. కుమార్ కుమార్ కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడా? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడా? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరోయ్, వదలకు. బావా, నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో
తాగడానికి నీళ్లు పోరా వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరా పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్తలు చేసుకుంటానంటున్నాడు. ఈడిక ఈ జన్మ నదుగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటివు నేను తీసుకువెళ్ళిస్తాను. అది కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా? అడిగి చెప్తా. నువ్వేనా పులియూరు హీరోవి? పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుకో పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నా. పిల్లాడు పడిపోయాడు. బామర్ది తను నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? మరి ఇంకెందుకు ఆలస్యం? కానిచ్చే బామర్ది. ఏమయ్యా? ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారానిరా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలిని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. మరి నేను? నువ్వు నా బంగారు మైనావి. ఏమన్నావు బామర్ది? మైనా. ఓ మైనానా? అయితే చిన్ని అది ఈ ఇంటి ఆణిముచ్చోరా. నన్నెవరో చంపడానికి వస్తున్నారు బామర్ది. నన్నెవరో చంపడానికి వస్తున్నారు. నిన్ను కాదులే, మైనా నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా రా బామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది. నువ్వు రావాలి. అరికేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం. రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదన్నా పని అయిందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. నేను నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు. విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండద్దు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి. బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేమో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగా. రా, అమౌంట్ ఉంటే బండిది. కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమారన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా 4గురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగినవాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్.
దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరూ లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. నువ్వెందుకు దూకావు? నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాలుతో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరూ ఎత్తుకెళ్ళలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదిగో ఈ బండలు బాగా పాచిపట్టాయి, జాగ్రత్తమేమో. ఎత్తుకోమంటావా? ఈ బండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం. దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు. ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేలాయుధంతో జనాన్ని చంపే కుమార్. రేంజర్ సార్, అమ్మాయిని వదిలేండి. మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది. నువ్వు తారుస్తావా?
తప్పుకోరో నీ నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. సార్ వద్దు, తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి. వదిలేయండి. ఏయ్. పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదలంటే ఆగదురా చీల్చే మన్యం పులిరా సారు, పులి వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి. తలుచుకుంటే నిన్నిక్కడే చంపేయగలను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను. పోలా గడిచి కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోద్ది. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద ఆయన తప్ప ఇంకెవరూ లేరు.
లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో. ముయ్యరా. ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువున్న పెద్ద పులిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీబొట్టుకులాగి దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడు. నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి ఏంటి? వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు. చూస్తూ నుంచుంటావా? వెళ్ళి పట్టుకో. నన్ను పట్టుకోలేరు. నేనేది సరిగ్గా చూడలేదు. ఆవిడ దేన్నో చూసి భయపడాల్సింది. ఎవడ్రా నువ్వు? ఏంటా కంగారు? నేను దారిని పోయేవాడిని సార్. దారి తప్పించి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచారి ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నాను. నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను. అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్. ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను. దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళొచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి. నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్, జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి రాలేదు. ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని? చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఎవరు? నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలేం అక్కర్లేదు, ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసైనా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టుకు అది సరిపోతుంది. అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్. కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవిలో ఉన్న పులుల్ని చంపలేదే. చంపాను నిజమే. ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు, ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకు భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ఆ మూల పెట్టండి, బయటికి కనిపించకూడదు. రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏంటి? అన్నయ్య కూడా ఓ మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం? ఎక్కడని దాచగలం? రేయ్, మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా, మరేంటి? రేయ్, అన్నయ్య సహాయం చేస్తానన్న మాట నిజమే. ఇప్పుడు ఆయన ఆ స్థితిలో లేడురా. ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నిని వదిలేసి రాలేడురా. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు. సరే, అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండని. అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇది చేసేది నీకోసం కూడా. ఆ విషయం మర్చిపోకరా. ఏంటి సింహాద్రి? రండి. ఏంటి విషయం చెప్పు. శంకర్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. రామయ్య కుడిబుచ్చం వాడు. గంజాయిన చుట్టూ వాడికొక్కడికే తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటావా? ఇప్పుడే దాన్ని పులియూరుకు చేర్చాలి. దానికి ఒక్కటే దారింది కుమార్. ఫారెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు. వాళ్ళ కళ్ళు గొప్పి లోడు తీసుకెళ్లగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒక్కడే. అదెలా జరుగుతుంది సింహాద్రి? ఈ పరిస్థితిలో కుటుంబాన్ని వదిలి కుమార్ అన్న ఎక్కడికి రాడని మని చెప్పాడుగా. ఆ విషయం నాకు తెలీదు. ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు. మేమంతా ఎంక్వైరీ చేశామన్నా. ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా హత్యానేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు. అది కాక పులిని చంపిన కేసు ఒకటి. మేము వెళ్ళడానికి నువ్వు చెప్పిన జీప్ సరిపోతుంది. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా. ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు. అన్నా, ఆలోచించుకునే టైం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట. నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి. ఈ అడవి దాటితే చాలు మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు. ఇది కన్ఫర్మ్. చూడండి, మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయ్యోగయ్యో చూసుకుంటాం. కుమార్, ఇక నువ్వేం ఆలోచించొద్దు. ఇక్కడ ఏం జరిగిందని నేను చూసుకుంటాను. నువ్వు మైనాని పాపను తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. అన్న, వెంటనే బయలుదేరదాం. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వస్తారా? రాని. ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు. కుమార్, నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్ గుండా వెళ్ళిపో. వెళ్ళమంటున్నారుగా, వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళు. ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేనెప్పుడూ కాలు బయట పెట్టలేదు. ఇదే సరైన నిర్ణయం మీకు అనిపిస్తే నేను వస్తాను. అన్న, త్వరగా రండి.
నన్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? ఆ రేంజర్ పిల్లలు స్నానం చేస్తుంటే తెలియక తొంగి చూసారన్నా. కమాన్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వంతుని పేల్చేయబోతున్నాను. నా కోసం బండి కూడా రెడీగా ఉంచారు. వాడు కుమారే కదా? అవును సార్, వాడు కూప్ రోడ్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటేలోపు పట్టుకోవచ్చు. డోంట్ వేస్ట్ టైం, మూవ్ ఫాస్ట్. సార్ కుమారన్నా, వేగంగా వెళ్ళండి. నేను చెప్పే వరకు బండి ఆపొద్దు. కుమారన్న, పోలీసులు దొరికితే అంతే. లారీ మొత్తం గంజాయే. ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్క్ ఉండదు. అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు. నన్ను నమ్ము. పులియూరు వదిలిపెట్టి వెళ్లిన కుమారు అతని కుటుంబము మంగళాపురం దగ్గర డాడీ గిరిజా సంరక్షణలో ఉన్నారు. ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజా కుమార్కి మాటిచ్చాడు. బాధపడొద్దు, అతను తప్పకుండా తిరిగి వస్తాడు. నీ గురించి నేను చెప్తాను, తప్పకుండా సహాయం చేస్తాడు. బాబు, అడగటం మరిచాను, ఆ కుమారుతో ఎవరొచ్చారని చెప్పాలి? డాడీ గిరిజా. మనం ఎంత దూరం వచ్చాం, ఒక్క పోలీసుడు కూడా మనల్ని అడ్డుకోలేదు. చూసారా, గంజాయాకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి. ఇప్పుడు కదా అర్థమైంది, దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని. కుమారన్నా, కొంచెం మెల్లగా వెళ్ళు. పరిగెట్టిని బాగా లాక్కట్టారు కదా, రోడ్లో గడ్డి ఎక్కడా జారుదుగా. ఇలాగే తీసుకువెళ్ళి పశువులకు మేతగా వేయకుండా ఉంటే చాలు. డబ్బు విషయం ఏమైంది? అది మేస్త్రి, డాడీ గిరిజా గురించి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా. దేఖో డాడీ, ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే తీరాలి. నువ్వేదో కష్టంలో ఉన్నావని ఖాదరాబాయ్ ఇన్నాళ్ళు ఓపిక పట్టాడు. ఇప్పుడు నువ్వు పెద్ద కోటీశ్వరునివైనావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఖాదరాబాయ్ పాత బాకీ తీర్చమనంలో ఏం తప్పున్నది? బషీర్, వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క.
ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి, సరేనా? ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఖాదర్ బాయ్ తో గనక పెట్టుకున్నారనుకోండి, నీకు తెలుసుగా ఎలాంటి వాడో. రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ కాదర్బాయి గాడు అడుగు పెట్టాడు, పెద్దోడయ్యాడు. ఇల్లు అడిగి చెప్పు, ఆడికి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను. బషీర్, ఏంటలా చూస్తావు, వెళ్ళు. రాన్నా. డాడీ, ఈయనే కుమార్. సరకు లారీలో ఉంది. ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి, అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ, తప్పుగా అనుకోకన్నా, ఆయన స్వభావమే అంత. మేస్త్రి, కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు, సరేనా? భద్రా, ఇల్లు త్వరగా శుభ్రం చేయి. అలాగే సార్. అన్నా, ఇదే మీరు ఉండబోయే కొత్త ఇల్లు. ఇదా? ఈ ఇల్లా? ఇది మాకు సరిపడదు. మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్నిల్లు ఉంటే చూడు. అది సరే, ఇంకేదో అనుకున్నాను. 2 రోజులుంటే అంతా అలవాటు అయిపోతుందన్నా. తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళారు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు, నాతో చెప్పకుండా నా బండెక్కినందుకు. నేను అర్జెంట్ గా ఒంటేకి వెళ్ళాలి. దానికి నన్నేం చేయమంటావు? చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే, ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా, ఇంట్లోనే వానొస్తుంది. వానా? షవర్ అయి ఉంటుంది వదినా. ఏంటో ఈ- షవరా? వసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. ఇదిగోరా, నాకు ఇంకొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే. రమణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. వాళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టినాం, నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గది. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి. తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు. అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా నేను రేయ్, ముట్టుకున్నావనుకో చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు. బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. ముట్టుకున్నావో? నాన్న ఒకసారి ట్రా నాన్న, దేనికి తల్లి? ఒకసారి ట్రా. వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? ఇది చూసావా? మైనా, మైనా, వస్తున్నాను. వేగ దాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు, మైనా మైనా అంటూ. ఏంటి? నువ్వు వచ్చి ఈడ పడుకోద్దా? దీనికి వెళ్ళాలి కదా పిలుస్తున్నా. పడుకోమన్నానా? ఇదిగో, నువ్వు రా. పద, వెళ్దాం. నువ్వు పడుకోవే. కొట్టాననుకో. నువ్వు పడుకోవా? నువ్వు రావే. నిద్రపోమని చెప్పానా? తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పడుకోనా? అదే, నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా అని. నిజమన్నా, నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకునే అదృష్టానికి నోచుకోలేదు. ఇక్కడ ఉండడానికి లేదు. మీ ఊరికి పోరా. తమాషాగా అంటున్నావు. మళ్ళీ నువ్వు నా కండ పడ్డావో చంపేస్తాను నిన్ను. అనయ్య, అనయ్య,
వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తాడు కదా. అయ్యో అదొకటి ఉంది కదా. అక్కడే ఆగు. ఈ రాత్రికి వదిలేయన్నా, రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి, ఆవులెల్లుండి. మర్యాదగా చెప్తున్నా, నేను మర్యాదగానే వెళ్తా. ఉండమన్నాను కదా అని ఎదవేసారు వేసావనుకో, అంతే సంగతి. గుత్తి గులాబ్ జామ్ అయిపో. లేదన్నా, మన ఊరు పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను, నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పగిలిపోద్ది. కుమారన్న, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీ అదెక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? అయ్యో, నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమారన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తాళాలివ్వండి, నేను తీసుకెళ్తాను. వద్దు అన్నా, తెల్లారలోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. జాగ్రత్తగా నడుపుతాను. థాంక్స్ అన్నా, జాగ్రత్తగా. వస్తాను. అదే బాబా, తమ్ముడు. నా ప్రాణం పొద్దులతో బాధగా వదిలే, తట్టుకోలేకపోతున్నా. రాయ్, మిగిలిన సరుకు తీసుకురా. మిగిలిందంతా నేను తాగేశానన్నా. మనసా కవ్వించకే నన్నిలా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే. నీ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఓ రైసులు చూద్దాం. జానికే కదా నీ పేరు? కాదు, సుమతి. ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటది. చీపురు కట్టి తిరిగేయాలా? ఏంట్రా తనతో? ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. ఏంటి? తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయిన. రాత్రి వెళ్ళిన బండి ఇంకా రాలేదేంట్రా? ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? నీ దరిద్ర పునరు డబ్బును ఎదవ. అలా జరుగుంటుందేమో అన్నానంతే. మనసా కవ్వించకి శశి శశి శశి. నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే. అన్నా, అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96. ఏంటి కుమార్, పోటీకొస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. మీరా నాకేదైనా పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని కూర్చోను. నాకు కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడుందో నేను చూపిస్తాను. గుద్దినట్టే వెళ్ళి 2 బకెట్లు నీళ్లు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ, పెద్ద ప్రాబ్లం అయింది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు, లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదురా, డిమాండ్ 1.5 అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలగాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి. తీర్చక తప్పదు. ఇది ఇప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళని మొహాన్ని కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా, బండిది, నువ్వు రా.
నేను వస్తాను. నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదరుతో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండ్రా. పోరా పో. ఈయన్ని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. నీకెళ్ళండా. ఎవడి బండిలో తాళం లేదు? ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు, ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయను కదా. మీ డాడీ మా బషీర్ ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి, ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? 1వ నెంబర్ 7వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినాను అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి. నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా అడుగుతున్నాడుగా, ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి.
తాళం చెవి అదే మన పాకెట్లోనే కదా ఉందే. పిసికైనా మన 5వ నిక్క ఇప్పుడే కదా జరిగిందే. ఉదయ్ కదా పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగ నిలిచే మన్యం పులిరా ఆపద అంతే ఆగదురా వీడు చెడునే చీల్చే మన్యం పులిరా నేను అసలు ఊహించలేదు. నా గౌరవాన్ని కాపాడా. కుమార్ వీరుడు రాను. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర తెలుసా నీకు? క్షమించాలి, నాకు ఈ చరిత్ర అంటే ఏమిటో తెలీదు. అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర. నీకేం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు. ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్, కోరుకో. నేను అడగొచ్చా? ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను. ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా. అరే అడుగు కుమార్ అన్న. అడిగైనా అడుగు. అడుగుతున్నా. అడిగేయచ్చు కదా. అడుగన్నా. నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా? నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు. నిజమా? నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం. ఏంటి చాలా? చాలానా? ఎంత మాట అన్నారు సార్. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మణికి మంచి ఉద్యోగం, నెలకి 40,000 జీతం. నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశానని సంతోషంగా ఉంది. ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. దేనికే? పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. డాడీ గిరిజా. నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే. అవసరాల కోసం ఆదరించే వాళ్లతోటి, అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి. మూసుకుని వాకుండా పడుకోవే. పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు. ఓ, నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి? ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకు. ఆ, గీలి కుమారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. నేను బుద్ధి లేని దాన్ని. దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు. ఇప్పుడే కదా నాకంతా అర్థమైంది. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి. నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. లేవయ్యా, ఎవరిని మోసం చేస్తున్నావు? ఈ ఊళ్ళోకి రావడానికి, దానింటి పక్కనే ఇల్లు చూడ్డానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా. ఏంటే? ఏంటా నిన్ను మైనా మైనా అంటూ సరసాలా? ఏంటి విషయం? ఏమో నాకేం అర్థం కావట్లేదు తల్లి. మీ అమ్మకి నటు చూసారట్టుంది. పద వీడేంటో చూద్దాం. నేను అమెరికాలని చెప్పి మోసం ఏంటే చేస్తాను. పొద్దున్న ఈ గొడవ? ఏం జరిగిందిరా? సరే గాని నాకు మంచి టీ ఇవ్వు. టీ లేదు, జీ లేదు, ఎల్లెక్కడి నుంచి. ఏంట ఈ సనుగుడు? అసలు ఏం జరిగింది? నాకు మతి చెడింది. నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. కాస్త అర్థమేంటి చెప్తావా? నేను చెప్తాను. పక్కింట్లోనే సమస్య. నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను. ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి? కరెంటు ఉరికి వస్తుందా ఏంటి? అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను. షాక్ అయిపోయిన. లోపల ఉన్నది ఎవరనుకున్నారు? ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరో చెప్పరా? నీకు బాగా కావలసిన వ్యక్తి. అంటే? అంటే ఏముంది, నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎవరో చెప్పి చావరా? ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు. రండి చూపిస్తాను. నువ్వు రా వదినా. నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముద్దిస్తారు. అంత సంతోషం వేస్తుంది. అదిగో చూడు. జూజోలీ కాదు, జూలీ. ఇక్కడికెలా వచ్చావు? ఇక్కడేం పని? తర్వాత చెప్తా. ఎప్పుడు? తర్వాత చెప్తా. తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను ఇక్కడికి వచ్చానేంటి? ఏంటి? అది ఇక్కడికి ఎలా వచ్చిందే? అదే నేను నిన్ను అడుగుతున్నది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకేమీ తెలీదా?
ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఇంట్లోకి రా చెప్తా. తప్ప అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ముద్దడిగితే మొత్తేశాడు. నీకు పనులు టైం కావట్లా బయలుదేరచ్చు కదా పోరా. నువ్వేంటి నా మీద విరుచుకుపడతావు? నేనేం చేశానని? నువ్వు రాముడివి, శ్రీరాముడివి. అన్నా శివ లోన్ ఉన్నాడు. రాన్నయ్య. లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా, త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే క్యారీ ఆన్. హలో వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. శాస్త్రవేత్త రే శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా గంజాయి ఆకు నుంచి మందు? మెల్లగా గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకని ఇంటికి నెరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం నీ క్యాబిన్ ఎదుగో అక్కడ ఉంది. జాన్ సార్ ప్లీజ్ టేక్ హిమ్. సార్ వెళ్ళు సార్ ప్లీజ్. ప్లీజ్ కమ్ సార్. రేమణి ఇదేనా నీ గది? అవునన్నయ్య. మణి సుబ్రమణి. అన్నయ్య అది మార్కెటింగ్ మేనేజర్. చదువు నన్ను ముద్దురు కదా, ఊరికేదో బాగేశా. రే నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తన్నిదిలో చూసుకుంటాను. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఏంట్రా? నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్నీ నువ్వే కదన్నయ్య. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో, నేను పంచర్ కొడతాను. డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్ రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే. నేను పోస్తాను ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఒకే కుక్కలో లాగించేస్తారు. కుమార్ ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య ఒకసారి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానుండు. ఎలాగైనా తప్పించుకు పారిపోండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనల్ని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండారు? ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చంపమని ప్రభుత్వం ఆర్డర్ వేయటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్ కుమార్ని కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. నోరు మూయవయ్యా. ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేసి చూస్తాడా? నోరు మూసుకుని పంచుడు.
ఏయ్, దిగొద్దు దిగొద్దు, కింద చూడు, కింద చూడు. కుమార్ ఇక్కడ ఉంటే ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరాం ఎక్కడున్నాడు కుమార్? వివరాలు ఏమైనా తెలిసాయా? వాడెక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది. డాడీ, రంపచోడవరం రూట్ లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచుంచారు మన సుబ్రహ్మణ్యాన్ని. లోడ్ దించడానికి వెళ్లిన పనోళ్ళు చెప్పారు. అయితే ఇదంతా ఆ ఖాదర్ గారి పని అనమాట. కాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి. వాళ్ల కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ. మేస్త్రి, మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. తెల్లారే లోపల మనీ ఇక్కడ ఉండాలి. వద్దు, నేనొక్కడనే వెళతాను. వాళ్ళకి కావాల్సింది నేనేగా. ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు. రా కుమార్ రా. మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాం. వాణ్ణి వదిలేయండి సార్, మీకు కావాల్సింది నేనేగా. అవును, ఫారెస్ట్ ఆఫీసరు మేము చేస్తూ ఉన్న లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుఫాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడివి కదా. కూర్చో కుమార్. అరే కూర్చోవయ్యా. నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడి కోసమే కదా. వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను? ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్. వీడికేం తెలీదు. వీడికేం తెలీదు, అది కరెక్టే. కానీ నీకు ఆ డాడీ గిరిజాను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఆ డాడీ గిరిజా గురించి నీకేం తెలుసు? గత 14 నెలలుగా నేను వాడిని ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా. మంగళాపురంలో గూండాయిజం చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా? ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయడం. ఫస్ట్ క్వాలిటీ యాష్ ఆయిల్. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాస్యూటికల్స్. ఆ కంపెనీకే మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణ్యం. నిజంగా మాకు ఈ విషయాలు ఏవీ తెలియదు సార్. క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని. క్యాన్సర్ కి మందా? అలా చెప్పాడా? ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు. నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజర్ కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు. వాళ్ళు నిన్ను నమ్మించారు. అది వాళ్ళ తంత్రం, కుట్ర. నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద, నీకోసం కాదు. నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీను కూడా దొరకదు నీకు, నీ తమ్ముడికి. నేను మిమ్మల్ని కాపాడతాను. బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి. ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తుమందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా. అందుకే వాడు దాచి ఉంచిన మత్తుమందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఆ పని నీ వల్లే అవుతుంది. నువ్వు నాకీ ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్లో మీ ఇద్దరి పేర్లు ఉండవు. మనం పొరపాటు పడ్డాం. మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు, పోలీసులు. పోలీసులను అక్కడే చితక్కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు. నేను ఎంక్వైరీ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో 2 పోలీసుల్ని అడ్మిట్ చేశారు. కుమార్ కిందే ఉన్నాడు వాళ్ళ తమ్ముడితో. ఏంటి కుమార్, ఏం జరిగింది? నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం అందరూ పోలీసులే. ఏదో కహానీలు చెప్పి వీడిని కొడుతూ ఉన్నారు.
మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు, గంజాయి ఆకుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు. దాని పేరేంట్రా? యాష్ ఆయిల్ అంట. కాదు, క్యాన్సర్ కి మందే నేను చెప్పాను, కానీ ఎవరు నమ్మలేదు. మొత్తం అందరినీ చితకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఏమైనా తప్పు చేశానా? లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రారా. ఏంటి డాడీ మీరనేది? సడన్ గా ఇప్పుడు సరుకున్న చోటు మార్చమంటే ఎలా మార్చగలం? గంజాయి ఉన్న చోటు పోలీసులకి ఇంకా తెలీదు. అది గనక తెలుసుంటే మణిని కిడ్నాప్ చేసే ముందు ఇక్కడికొచ్చి ఇల్లంతా సోదా చేసేవారు పోలీసులు. సరుకు మన దగ్గర ఉంచపోవటం మంచిదైంది, కానీ ఇక మీదట మన దగ్గర ఉంచడం అంత మంచిది కాదు. ఫారెన్ బయర్స్తో ఇప్పుడే మాట్లాడాను. గోవా నుంచి బయలుదేరి రేపు రాత్రి లోపల మారేడుమల్లి గెస్ట్ హౌస్కి వస్తారు. ఆలోగా సరుకు మారేడుమల్లి చేరాలి. సరుకుని కుమార్ బండ్లో పంపించండి. సరుకుతోనూ వెళ్ళొద్దు. మనలో ఎవడో ఒకడో ఈ మాడుతున్నట్టు అనిపిస్తుంది. కుమార్కి విషయం తెలియకూడదు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పు. ఎలా మేస్త్రి ఎక్కడ? పైన ఉన్నాడు. రే శివ, ఏంట్రా ఇది? ద్రోహం. నమ్మక ద్రోహం చేసిన వాడిని ఎప్పటికీ క్షమించకూడదు. ఏం ద్రోహం? వీడు నా ఫ్రెండ్ రా. నువ్వే అడిగి చూడు, వాడు తీసిన వీడియోని ఎవరికి పంపించాడో. చెప్పండ్రా. వదరా. వీడి చేత నేను చెప్పిస్తా. రే వద్దురా శివ, నేను చెప్పబట్టే మనీ ఈ పనిలో చేరాడు. రాకుమార్ కూర్చో. లారీని గొడవంలోకి తీసుకొచ్చేసాను. కుమార్, నీ లారీలో ఆయుర్వేద మందులున్న ప్యాకెట్లని లోడ్ చేస్తారు. వాటిని మంగళాపురం చేర్చాలి. అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఇది ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్, ఇది సేల్స్ పేపర్. ఈ 2 చెక్ పోస్టులు చూపిస్తే చాలు. ఓహో. శివ మనలోనే ఒక డబుల్ గేమ్ ఆడుతున్నాడని అనుమానం. శివ వాణ్ణి విచారిస్తున్నాడు. వచ్చేస్తాడు.
your gun down. సార్ నేను ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే పులియూరుకు పో. ఏమైంది? పులి కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలుసు రామయ్య. వాడిని తిరిగి రాని డాడీ. నీ ముందే వాడిని ఈ తుపాకీతో కాల్చి పారేస్తా.
మీరందరూ కలిసి నన్ను ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశారు? ఈ అడవిలో నా ప్రాణానికి ఏదో ప్రమాదం ఉందనేగా. నాకిప్పుడు అర్థమైంది బాబా. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు, ఎదిరించి పోరాడగలం. కానీ ఊళ్ళో ఉన్న మనుషులు అలా కాదు. తీయగా మాట్లాడతారు, ప్రేమ చూపిస్తారు. కానీ అది నిజమని నమ్మే లోపే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు కుమార్? ఇవేవి మైనాతో చెప్పద్దు. జీప్ ప్రమాదంలో మనకి దెబ్బలు తగిలాయని అనుకుంటోంది. ఏంటయ్యా కుమార్, ఎన్నాళ్ళు నువ్వేమైపోయావు? ఊళ్ళోకి మళ్ళీ పులొచ్చింది. ఈ నెల రోజుల్లో 7 మందిని చంపేసింది ఆ పెద్ద పులి. నీ కోసం ఎక్కడెక్కడో వెతికాం. నువ్వెక్కడున్నావో తెలిస్తే కదా పిలిపించగలం. కుమార్, నా మనవరాలు మల్లికని నేను చూస్తూ ఉండగానే నిన్న రాత్రి అడవులోకి లాక్కెళ్ళింది. కుమార్, నీకు కావాలనే చెప్పలేదురా. ఊళ్ళోకి పులొచ్చిందని తెలిస్తే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవు. అందుకే. నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావు? పులిని చంపడానికి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతావా? సూరయ్య, నాకు మన బిడ్డకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నా మాటేనయ్యా. నీకు మనసులా వచ్చింది ఇలా మాట్లాడటానికి? మన చిన్ని తోటిదేగా ఆ పెద్ద ఆయన మనవరాలు కూడా. అదే మన చిన్నికి ఏదైనా జరిగితే నువ్వు ఇలా మాట్లాడతావా? లేదు, నేను ఒప్పుకోను. కుమార్, మన చెసి మీదకి పులి దాడి చేసింది. చావు బతుకుల్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలా. కుమార్, నాకిప్పుడు బాగా అర్థమైంది కుమార్. ఆ పెద్ద పులిని చంపాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ తుపాకీ సరిపోరు. నిజమే సారు, దానికి తుపాకీ చాలదు. పులిని వేటాడి చంపాలంటే అడవి గురించి తెలియాలి. అడుగుజాడలను బట్టి ఎటెళ్ళుందో తెలుసుకోవాలి. దాని చప్పుడు విని పులి ఎక్కడుందో తెలుసుకోవాలి. పులియూరులో ఇవన్నీ బాగా ఎరిగిన మగాడు ఈ కుమార్ ఒక్కడే. నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది కుమార్. వీళ్ళంతా ఎందుకు నేను ఆరాధిస్తున్నారో. పెద్ద పులిని చంపడానికి వేటగాడికి ఇచ్చిన పీసీసీఎఫ్ ఆర్డర్ ఇది. ఈ ఊరిని కాపాడాలి, అది నీకే సాధ్యం. ఎవర్రా? వాడే అన్న డాడీ గిరిజ. నీకేదో ఆపదొచ్చిందని చెప్పి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. నస పెట్టకుండా ఇసే ఏంటో చెప్పు. ఏంటి గొడవ? అది నాకు తెలీదు. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నాడు రామయ్య.
బలరాముడు కుమారుగడి శక్తి ఆ కృష్ణ పరమాత్ముడికి బలరాముడిలాగా కదా. కానీ నీకు నోకలు చెల్లిపోయే బలరామా, ఎందుకంటే నేను నిన్ను చంపబోతున్నాను. నేనొచ్చినట్టు ఆ కుమారుగాడికి తెలియాలి. నిన్ను కొడితే వాడికి నొప్పి పెడుతుందంటగా, నేను కొడతాను, వాడు చెప్తాడు. మీరు చెప్పింది నిజం పెద్ద ఆయన. శత్రువు అది పులైనా మనిషి అయినా సరే దాన్ని అదున్న చోటుకెళ్లే చంపాలి. అదే అడవి ధర్మం. ఆ కుమారుగాడు బుద్ధి బలము బాహుబలము రెండూ ఉన్నవాడు. నా కోసం వాడు వస్తాడు. వాడి బుద్ధి బలాన్ని బాహుబలాన్ని మించిపోయే పవర్ఫుల్ కిల్లర్ గ్యాంగ్స్ ని విదేశాల నుంచి రప్పించాను. వాళ్ళు వేసేస్తారు వాడిని.
నాకు తెలుసు కుమార్, నీకు నీ బావంటే ప్రాణం అని. నీ కొడుకుని నేను చెప్పలేదు. వాడి చావుకి వాడే కారణం. కొడుకుని పోగొట్టుకున్న బాధని నేను అనుభవిస్తున్నట్టు నువ్వు అనుభవించాలి. ఏంటలా చూస్తున్నావు? కాపాడవా?